హలో నమస్తే మామ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ మంత్ నుండి నేను ఏ ఒక్క వీడియో కూడా ఐదర్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏ ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదని. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయని నాకు నేను క్వశ్చన్ వేసుకుంటే అసలు ఏమవుతుంది, ఎందుకు చేయలేకపోతున్నా అని ఒక థాట్ వచ్చింది. దానికోసమని సర్లే ఒకసారి కూర్చొని ఆలోచిద్దాం, మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం, ఎక్కడ తప్పు అవుతుంది, ఏమన్నా చేంజ్ చేయాలా, మేబీ నేనేమన్నా పద్ధతి మార్చాలా అని ఆలోచించుకుందామని ఒకసారి కూర్చొని ఆలోచిస్తున్నా. కానీ నాకు ఏ ఆన్సర్ దొరకలేదు. అప్పుడు నేను నా మొబైల్లో ఎక్కడి నుండి అయితే స్టార్ట్ చేశానో అప్పటి నుండి ఫొటోస్ అవి ఇవి అన్నీ చూస్తూ వచ్చాను. అప్పుడు నాకు ఒక ఫోటో బాగా రియలైజ్ అయ్యేలా చేసింది. 2025లో నా లీన్ ఫేస్ని కంప్లీట్ చేసేసి ఇక ఆపేద్దాం, ఇప్పుడు ఇక బల్కింగ్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు దిగిన ఫోటో ఇది. ఆ ఫోటో చూసినప్పుడు నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా. ఈ ఫోటో ఒక ప్రూఫ్, నేను అనుకున్నది నేను చేసిన రబ్బయి. ఎవడు ఏమన్నా కానీ, ఎవడు ఎట్టు పోయినా కానీ, నా ప్రయారిటీ అని అనుకున్నది, నేను చేయాలనుకున్నది ఈ టైం కల్లా నేను గివ్ అప్ ఇవ్వకుండా చేసిన అనడానికి ఆ ఫోటో ప్రూఫ్. కానీ ఇప్పుడు ఆ ఫీలింగ్ నా మీద నాకు అస్సలు లేదు. సరే మనం నార్మల్గా రివైజ్ చేసుకుందాం, మనం చేసిన తప్పులేంది అని చూసుకుంటూ పోతే బల్కింగ్ స్టార్ట్ చేసిన. నేను బల్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు మైండ్ లో ఒకటే ఫిక్స్ అయిపోయినా బ్లైండ్ గా, అరే ఎక్కువ తినాలిరా బై, అంతే, మంచి ఫుడ్ తింటూ నువ్వు ఎక్కువ తినాలి అనేది మర్చిపోయి బయట ఫుడ్లకి బాగా మరిగిన, బయట ఫుడ్లు బాగా తిన్నా, అడ్డు అదుపు లేకుండా తింటూనే ఉన్నా. ఇప్పుడు నన్ను నేను చూసుకుంటే చాలా ఫ్యాట్ వచ్చేసింది. అసలు ఇప్పుడు నేను ఎక్కడైతే ఉందాం అనుకున్నానో అక్కడ దరిదాపుల్లో కూడా లేను. అసలు మెల్లిగా నా స్లీప్ సైకిల్ ని కూడా డిస్టర్బ్ చేసుకున్నా. 9:30 to 4:30 ఉండే నా స్లీప్ సైకిల్ కాస్త మార్నింగ్ 2కి పడుకోవడం, లేదా 12కి పడుకోవడం, ఎప్పుడెప్పుడన్నా 1కి పడుకోవడం, ఒక్కొక్కసారి 3కి పడుకోవడం. ఫిక్సేటెడ్ స్లీప్ సైకిల్ అనేది నాకు లేకుండా పోయింది. దీనివల్ల నేను చెల్లించుకున్న మూల్యం ఏంటంటే నేను నా జిమ్ మిస్ అవ్వడం. ఇవన్నీ ఆలోచించగా నాకు 2 విషయాల్లో మాత్రం బాగా క్లారిటీ వచ్చింది. ఫస్ట్ది, నిన్న డిసిప్లిన్ ని కోల్పోయినా. ముందట్లో ఉన్న నా డిసిప్లిన్ ఇప్పుడు నాకు లేదు. రెండోది, ఇది ఎవరో చేయలేదు, నేను చేసుకున్నా, అంత నా చేతులారా నేను చేసుకున్నా. నా ప్రయారిటీస్ ని నేను ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఇలానే ఉంటే ఖచ్చితంగా ఏది చేంజ్ అవ్వదు అని ఫిక్స్ అయిపోయి వీటికి ఫుల్ స్టాప్ పెడదాం. ఇప్పటి వరకు అయింది రబై, ఇప్పటి నుండి మనమన్నా మెల్లిమెల్లిగా నా లైఫ్ ని రీసెట్ చేసుకుందామని నేనైతే ఫిక్స్ అయిపోయినా. ఇది ఎవరైతే వీడియో చూస్తున్నారో అది ఎంతవరకు వాళ్ళకి హెల్ప్ అవుతుందో, ఎంతవరకు రిలేట్ చేసుకుంటారో నాకు తెలియదు. బట్ ఇప్పటి నుండి వచ్చే వీడియోలు మాత్రం మీరు ఖచ్చితంగా రిలేట్ అవుతారనే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.